దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్యూటీ క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము జకరియా గ్రంథంలో నుండి 6వ అధ్యాయము మొదటి 15 వచనాలు. ప్రియులారా, మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్టయితే దయచేసి బైబిల్ తెరవండి. సమయానుకూలంగా నేను మీ నిమిత్తము 10 నుండి 15 వచనాలు చదివి వినిపిస్తాను. యథావిధిగా ప్రియులారా, మీరు పూర్తి లేఖన భాగము చదివి ధ్యానం చేయవలసిందిగా ప్రభు పేరిట మీకు జ్ఞాపకం చేస్తూ ముందుగా వాక్యం చదివి ధ్యానంలోకి వెళదాం. చెరపట్టబడిన వారిలో బబులోను నుండి వచ్చిన హుల్దై, టోబియా, యోదయ అనువారు జెఫన్యా కుమారుడకు యోషియా ఇంట దిగి ఉన్నారు. వారు చేరిన దినముననే ఆ ఇంటికి పోయి వారిని అడిగి వెండి బంగారములు తీసుకొని కిరీటము చేసి ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడైన యెహోషువ తల మీద ఉంచి అతనితో ఇట్లను, సైన్యములకు అధిపతివి యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును, ఇతడే యెహోవా ఆలయము కట్టును, అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. సింహాసనాసీనుడై అతడు యాజకత్వం చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. ఆ కిరీటము యెహోవా ఆలయములో జ్ఞాపకార్థంగా ఉంచబడి హెలేమునకు, టోబియాకును, యోదాకును, జెఫన్యా కుమారుడైన హేమానుకును ఉండును. దూరముగా ఉన్నవారు వచ్చి యెహోవా ఆలయమును కట్టుదురు. అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపిందని మీరు తెలుసుకొందురు. మీ దేవుడైన యెహోవా మాట మీరు జాగ్రత్తగా ఆలకించిన యెడల ఇలాగు జరుగును. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యాన సమయం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగం పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి అంశమును మనం ఆలోచించి గ్రహించినట్లయితే దాని సారాంశంగా జకరియాకు ఒక దర్శనం వచ్చింది. అక్కడ 4 రథాలు పర్వతాల మధ్య నుండి అవి ఉద్భవించాయి. ఆకాశపు చతుర్వాయువులు ఉత్తర భూమి యొక్క 4 మూలాల ద్వారా వెళ్ళి ప్రభు యొక్క ఆత్మను తీసుకొని వచ్చాయి. ఉత్తర భూమి యొక్క 4 మూలలు ఇలా చేసిన తర్వాత వెండి మరియు బంగారముతో కిరీటాన్ని తయారు చేసి ప్రధాన యాజకుడైన యెహోజాదాపై ఉంచమని దేవుడు జకరియాకు ఆజ్ఞాపించాడు. యూదా ప్రజల చిగురు అని పిలువబడే నాయకుడైన జెరుబ్బాబెలుతో యెహోషువ ఆలయాన్ని పునర్నిర్మిస్తాడు. చివరికి ఆలయ నిర్మాణం పూర్తవుతుంది. ప్రజల రక్తం మరియు కన్నీళ్లను సూచించేటువంటి కిరీటాన్ని యెహోషువ ఆలయానికి అంకితం చేస్తాడు. ఇది పాఠ్యభాగ సారాంశం. ప్రియులారా, ఇందులో దేవుడు ఎవరు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని ఆత్మ పాలన వలన ఏ ప్రదేశం తాకబడకుండా ఉండదు. అంటే అంతటా దేవుని స్పర్శ ఉంటుందని ఈ వాక్యం అర్థం చేసుకుంటున్నాం. ప్రియులారా, భూమి అంతటా తన సార్వభౌమత్వాన్ని ప్రకటించడానికి, దానిని ప్రభువు తన అధికారం తీసుకోవడానికి, తీర్పు తీర్చడానికి ఆయన తన 4 రథాలను అన్ని దేశాలకు పంపుతాడు. ఈరోజు కూడా ప్రియులారా, దేవుని ఆత్మ తన సంఘం అలాగే పరిశుద్ధుల ద్వారా ప్రపంచాన్ని పర్యవేక్షిస్తుంది మరియు పరిపాలన కూడా జరిగిస్తుంది. ఆత్మ సంబంధంగా మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని రాజ్యం రావాలని మనం సువార్త ప్రకటించాలి. అందునిమిత్తం ప్రార్థన కూడా చేయవలసిన వారం అయ్యున్నాం. ప్రియులారా, ఇందులో ప్రధానంగా దేవుడు మనకు నేర్పే పాఠాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే జకరియా ప్రవచనం దానంతటా అదే నెరవేరలేదు. కానీ యెహోషువ తిరిగి వచ్చి ప్రజల యొక్క విధేయత, ఆలయం యొక్క లోపలను వెలుపలను వాటిని సరిచేయటం ద్వారా అక్కడ ఉన్నటువంటి యూదులు అన్యుల మధ్య ఉన్నటువంటి సామరస్యము ద్వారా ఈ విధంగా అక్కడ ఆలయం నిర్మించబడింది. ఈ విధంగా ప్రవచన నెరవేర్పును మనం గమనిస్తున్నాం ప్రియులారా. కాబట్టి నేటి పాఠ్యభాగం ద్వారా ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ఒక నూతన యుగం యొక్క ఉషోదయం అనే దీనికి మనం అంశం ఇస్తున్నాం ప్రియులారా. ఈ అంశమును ఆధారం చేసుకొని ఈ పాఠ్యభాగాల సారాంశాన్ని మనం ఇప్పటికే జ్ఞాపకం చేసుకున్నాం ప్రియులారా. ఇందులో ప్రధానంగా తమను తాము ఖాళీ చేసుకొని దేవుని వాక్యాన్ని వినేటువంటి వారు మాత్రమే దేవుని రాజ్యాన్ని నిర్మించగలుగుతారని ఈ పాఠ్యంలో మనం గమనిస్తున్నాం ప్రియులారా.
కాబట్టి ఒక నూతన యుగం యొక్క ఉషోధం ప్రారంభించడానికి దేవుని వాక్యమే ఆధారం తప్ప మానవ సంబంధమైనటువంటి ఆలోచన అనుభవాలు కాదని పిల్లరా ఈరోజు వాక్యం ద్వారా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ రోజున క్రైస్తవులు నిజంగా దేవుని వాక్య అనుభవాల మీద ఆధారపడకుండా తమ సొంత అనుభవాలపైన ఆధారపడినందు చేత ప్రియులారా అనుకున్నటువంటి ఫలితాలు దేవుని సన్నిధిలో సాధించలేకపోతున్నాం. బాహ్యపరంగా ఎంతో చేస్తున్నట్లు మనకు కనిపించినప్పటికీ ప్రియులారా ఆధ్యాత్మిక జీవితంలో ఓ లోటును మనం గమనిస్తూ ఉన్నాం. కనుక తమ సొంత ఆలోచన ప్రకారంగా కాక దేవుని ఆలోచన ప్రకారంగా అనగా దేవుని వాక్య ప్రకారంగా దేవుని కార్యం జరగాలని ఆశిస్తాం ప్రియులారా. రండి, ఆ విధంగా దేవుడు మన జీవితాలలో గొప్ప కార్యం చేయాలంటూ ఆ ప్రభు సన్నిధిలో ఓ ప్రార్థన సమయాన్ని మనం గడుపుదాం. నూతన యుగం యొక్క ఉషోదయం, ద డౌన్ ఆఫ్ ఎ న్యూ ఏజ్ అనేటువంటి ప్రియులారా దేవుని వాక్యం ద్వారానే మనకు లభిస్తుందని జ్ఞాపకం చేసుకుంటూ ఓ ప్రార్థన సమయాన్ని ప్రభు దగ్గర గడుపుదాం. ప్రార్థన. ప్రియమైన దేవా, ఈరోజు నా జీవితంలోని ప్రతి క్షణాన్ని క్రీస్తు రాజు పాలన నింపునుగాకని ఆశిస్తున్నాం ప్రభు. నా స్వంత నీతి క్రియల ఆధారంగా కాకుండా మీ వాక్యపు ఆలోచన ద్వారా ఆధారం చేసుకొని మీ వాక్య వెలుగు ద్వారా మీ రాజ్యం కట్టబడే విషయంలో మేము పాటుపడే కృపను గ్రహించమని క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మన జీవితాలను ఆదరిస్తూ ఉండగా నిజముగా యేసుతో ఏకాంత సమయము అనే ఈ అనుదిన ధ్యానాల ద్వారా మీరు నిజముగా మేలు పొందుతున్న వారన్నట్లయితే ప్రియులారా మీ అనుభూతులు మాతో పంచుకోండి. మేము సంతోషిస్తాం, ప్రభువును స్తుతిస్తాం. అలాగే ప్రియులారా అనేకుల విశ్వాసాన్ని బలపరచగలిగేటువంటి యేసుతో ఏకాంత సమయము అనే ఈ ధ్యాన కార్యక్రమాన్ని అనేకులకు పరిచయం చేసి వారందరి ఆత్మీయ జీవితంలో మీరు కూడా పాలుభాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరిట మీకు జ్ఞాపకం చేస్తూ నేటి పాఠ్యభాగ ముగింపులో ప్రియులారా నూతన యుగం యొక్క ఉషోదయం దేవుని వాక్యం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి దేవుని రాజ్యం నిర్మించబడడానికి ఒకే ఒక అవకాశం వాక్యపు వెలుగ ప్రియులారా. అంతేగాని మన సొంత అనుభవాలు కాదని జ్ఞాపకం చేసుకుంటూ ఆ కృప కలిగిన దేవునికి మనం అప్పగించుకోవడం ద్వారా ఆయన వాక్యాన్ని లోకంలో ప్రకటించడం ద్వారా ఆయన సన్నిధిలో ప్రార్థించడం ద్వారా మాత్రమే ఆయన రాజ్య స్థాపనలో మనం కూడా పాల్పొందుతామని మరొకసారి ఈ మాటలు మీకు అందిస్తూ ప్రియులారా అనుదిన జీవితంలో ఆ విధంగా జరుగుటకు ప్రభు తన మహాకృప మన పట్ల చూపించాలని ఆశిస్తూ నేటి ధ్యాన భాగాన్ని ప్రియులారా మరొకసారి మీకు ఈ విధంగా ఈ మాటలన్నీ జ్ఞాపకం చేస్తూ ముగిస్తున్నాను. దైవ కృప మనందరికీ తోడై ఉండి తన రాజ్యం యొక్క స్థాపనలో మనం కూడా ప్రియులారా స్వార్థ ప్రకటించట్లో ప్రార్థించట్లో పాలుభాగస్థులమయ్యే కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశిస్తూ ముందుకు వెళదాం. అట్టి కృప కలిగిన దేవుని సన్నిధికి మనల్ని అప్పగించుకుందాం. దైవ కృప మనందరికీ తోడై ఉండి మనల్ని తన రాజ్య వ్యాప్తి కొరకు నిలబెట్టి నడిపించి వాడుకున్నాను కాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.